సంరక్షణ కేంద్రంలో బాలింతల పరిస్థితి దయనీయంగా మారింది. అడుగడుగునా సమస్యలే ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలం కావటం, అందులోనూ పలు విభాగాల్లో ఏసీలు సరిగ్గా పనిచేయకపోవడంతో ఎండవేడి ఉక్కపోతతో బాలింతలు పసిపిల్లలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచే పేషెంట్స్ టేబుల్ ఫ్యాన్స్ తెచ్చుకుంటున్న వారు కాస్త ఉపశమనం పొందుతున్నా అవి తెచ్చుకోలేని వారి పరిస్థితి దారుణంగా మారింది. అధికారులు పరిస్థితిని చక్కదిద్దకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేషెంట్స్ బంధువులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో జనం ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఇక్కడ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో కూడా తీవ్రంగా ఇబ్బందులు సంబంధించి బాలింతలు పడుతున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నాం. ఇక్కడ రోగులు బాలింతలు కానీ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎండల తీవ్రత నేపథ్యంలో పడుతున్నారు. ఎవరి ఫ్యాన్లు కూడా వాళ్ళే తెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఎవరి ఫ్యాన్లు పేషెంట్లు కూడా బయట నుంచి ఫ్యాన్లు తీసుకొచ్చి ఈ ఎండ తీవ్రత నుంచి కూడా ఉపశమనం పొందే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రతిరోజు కనీసం 500 నుంచి 600 వరకు ఓపీ వస్తూ ఉంటుంది. ఇందులో 25 నుంచి 30 వరకు కూడా కాన్పులు జరుగుతూ ఉంటాయి. అయితే కాన్పుల అనంతరం ఆసుపత్రిలో ప్రసవానంతరం చికిత్స పొందే బాలింతల గదిలో ఏసీలు లేవు, ఫ్యాన్లు ఉన్నాయి. ఆ ఫ్యాన్లతో వేడిగాలతో కూడా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం అంటే 50 వరకు బెడ్లు ఉన్నాయి. ఏసీలు బిగించిన మరమ్మతులు కారణంగా వాటిని తొలగించారు. ఈ మొత్తం వార్డులో 8 ఏసీలు కనీసం ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితి ఉంది. కొన్ని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఏసీలు సంబంధించి లేకపోవడం, ఉన్న ఫ్యాన్లు వేడి గాలితో కూడా చంటి పిల్లలు అవస్థలు పడుతున్నారు. బాలింతలు సంబంధించి అవస్థలు పడుతున్నారు. కొద్దిసేపడు మధ్యాహ్నం వరకు కూడా ఇందులో భరించలేక వాళ్ళు అవుట్డోర్కు లోపల కారిడార్లో పడుకోబెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఇంకా మే నెలలో ఉష్ణోగ్రతలు కూడా భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ సంబంధించిన అధికారులు కూడా రానున్న 2 వారాల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, చాలా వరకు జనం అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఏమైందమ్మా, ఏంది, ఎట్లుంది మీకు ఇక్కడ? చాలా వరస్ట్గా ఉంది సార్. అసలు పిల్లలు నిద్ర అయితే పోవట్లేదు, నిద్ర లేదు పిల్లలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆపరేషన్ థియేటర్లో కానించి పెద్ద డాక్టర్ల కానించి ప్రతి ఒక్కరికి ఇంత మర్యాద అంటూ లేదు. పిల్లల్ని చూడటం తెలియట్లేదు, పేషెంట్లు చూడటం తెలియట్లేదు. భయపడుతున్నాం ప్రభుత్వం హాస్పిటల్ రావడానికి. మాకు చేతకాక, మా దగ్గర డబ్బులు లేక, మాకు స్తోమత లేక ఈడికొస్తున్నాం. ఈడికి వచ్చినప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోతున్నారు సార్. మరి మాకు దిక్కేవారు, మాకు దిక్కారు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ డబ్బులన్నీ దేనికి ఖర్చు పెడుతుంది? మరి మమ్మల్ని పట్టించుకుంటారా లేదా? మా చేత కాదంటే మా సాగు మేము చస్తాం, మా ఇళ్లలో కంటే లేకపోతే అట్ట పోతాం. ఈ ప్రభుత్వం అసలు మీరే తెచ్చుకున్నారా లోపల? మా ఫ్యాన్లు మేమే తెచ్చుకున్నాం సార్. అక్కడ చాలా అక్కడ నైట్ అయితే మాత్రం పండుకోలేము సార్. ఇక్కడే పడుకుంటున్నాం మేము. మా బాబు పిల్లల్ని తీసుకొని ఇక్కడే పడుకుంటున్నాం, ఇక్కడే స్టే చేస్తున్నాం. కానీ ఆ రూమ్లలో అయితే ఉండలేకపోతున్నాం. అది మా పరిస్థితి అయితే అంత వరస్ట్గా ఉంది. మీరు తెచ్చుకున్నారు? ఫ్యాన్లు మేమే తెచ్చుకున్నాం సారు. అందులోకి పోతే ఒక్కటిల్లి పిల్లలు అల్లడం తల్లడం ఏడుస్తున్నారు బాగా. పైన అక్కడ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ సంబంధించి ఉన్నాయి అంటే లోపల ఎట్లుంది పరిస్థితిలో? వార్డులలో ఎట్లుంది ఉక్కపోత సమస్య? వార్డులో అసలు పడుకోవట్లేదు కదా, మేము ఉండటానికి కనీసం పడుకోవట్లేదు. పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లా రోడ్ల మీద పడుకున్నట్టు పడుకోవాల్సి వస్తుంది మేమందరం పిల్లల్ని తీసుకొని. ఆ పిల్లలేమో సరిగా పడుకోవట్లేదు, ఏడుస్తున్నారు బాగా. ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక ఫుట్పాత్ లేక మాదిరిగా కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే పేషెంట్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని కూడా ఇక్కడ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పేషెంట్లు కానీ వాళ్ళు తరపున బంధువులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి అప్డేట్స్. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఖమ్మం. జిల్లా ఆసుపత్రికి ఖమ్మం నుంచి కాకుండా భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి చికిత్స కోసం వస్తూ ఉంటారు. హైదరాబాద్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ప్రసవాలు జరుగుతూ ఉంటాయి. అంతటి ప్రతిష్టాత్మక హాస్పిటల్లో ఎండాకాలంలో ఏసీలను మరమ్మతు చేయించకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే భయపడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. భానుడు మరింత ప్రతాపం చూపకముందే పూర్తి స్థాయిలో ఏసీలను మరమ్మతు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో పాటు ఆసుపత్రిలో ప్రతి దాంట్లో నిర్లక్ష్యమే కనిపిస్తుందంటున్నారు పేషెంట్స్ బంధువులు. చికిత్స చేసే వైద్యుల నుంచి అక్కడ సిబ్బంది వరకు అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 8వ తేదీన ఏన్కూరుకు చెందిన మొగిలి నాగలక్ష్మి ప్రసవం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రాగా వెంటనే నాగలక్ష్మికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్స్ నిర్లక్ష్యం కారణంగా బేబీ తలపై గాయం ఏర్పడిందని తాము అడిగే వరకు ఆసుపత్రి సిబ్బంది తమకు చెప్పలేదని ఆమె కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు చెల్లించలేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ సిబ్బంది అడుగడుగునా డబ్బులు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్పిటల్ పరిస్థితులు చక్కదిద్ది పేదవారిని ఇబ్బందుల నుంచి కాపాడాలని కోరుకుంటున్నారు.